దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనము. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. మనము దేవుని నామంలో ప్రార్థన చేస్తే ప్రభువు మన ప్రార్థనలో ఆలకిస్తారు. అయితే మనకి సహాయం కావాలంటే మనం దేవుని వైపు చూడాలి. సహాయము క్షణాల్లో అందుతుంది మనకి, కానీ అది ఎలా అనేది అర్థం కాదు. దేవుడు తగిన సమయంలో మనకి సహాయం చేస్తారు. ఎలా చేస్తారు, ఏంటి, ఎలా జరుగుతుంది అదంతా మనకి అవసరం లేదు. కానీ దేవుడు క్షణాలలో మనకి సహాయం చేయగలిగిన సమర్థుడు. నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని సెలవిస్తున్న దేవుడు మన ప్రార్థన తప్పకుండా ఆలకిస్తారు. నా దేవుడు నేను చేసే అతి మెల్లని ఆర్తధ్వని కూడా ఆలకించేటంత దగ్గరగా ఉన్నప్పుడు నేను ప్రక్కింటి వాళ్ళ దగ్గరికి ఎందుకు పరిగెత్తాలి? ఆయనకే ఎందుకు నేరుగా మొరపెట్టకూడదు? నాకై నేను కూర్చుని పథకాలు అంచనాలు వేసుకోవటం దేనికి? ఏ గొడవ లేకుండా నన్ను నా భారాన్ని ఆయన మీద వేయటానికి అభ్యంతరం ఏమిటి? గమ్యం దగ్గరికి సరళ రేఖలో పరిగెత్తేవాడే సరైన పందెగాడు. అలాంటప్పుడు నేను అటు ఇటు పరిగెత్తటం దేనికి? సహాయం కోసం మరెక్కడో వెతికితే నాకు మిగిలేది నిరాశ తప్ప మరేమిటి? అయితే దేవుని దగ్గర నాకు అన్ని సమస్యల నుంచి విడుదల దొరుకుతుంది. ఆ నిశ్చయితను ఆయన నాకు ఇచ్చాడు. ఆయన్ని పిలిచి సహాయం కోసం అడగవచ్చునా లేదా అని కనుక్కోనక్కర్లేదు. ఎందుకంటే ప్రార్థన చేయవారందరూ అనే మాట అంతులేనిది. వారందరూ అనే దానిలో నేను కూడా ఉన్నాను. అంటే దేవుణ్ణి అడిగిన వాళ్ళు ఎవరైనా అందరికీ అది వర్తిస్తుంది. ఈ వాగ్దానాన్ని బట్టి ఇంత పెద్ద వాగ్దానం చేసిన మహిమగల దేవునికి వెంటనే ప్రార్థన చేసి సహాయం వర్ధిస్తాను. నాకు క్షణాల మీద సహాయం అందాలి. ఎలా అందుతుందో నాకైతే అర్థం కావటం లేదు. అయితే అది నాకు అనవసరం. వాగ్దానం చేసిన వాడే దాన్ని నిలబెట్టుకునేందుకు మార్గాలు పద్ధతులు ఆలోచించుకుంటాడు. నా పని కేవలం ఆయన ఆజ్ఞకు లోబడటమే. ఆయనకు సలహాలు ఇవ్వటానికి నేనెవరిని? నేను ఆయన భృత్యుణ్ణి మాత్రమే, మంత్రిని కాదు. మొరపెట్టడమే నా వంతు, విడిపించటం ఆయన వంతు. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, అయ్యా ప్రార్థన ఆలకించే దేవుడు నా తండ్రి. అయ్యా మా ఆ యొక్క అతి మెల్లని స్వరాన్ని కూడా దేవా మీరు ఆలకించేటంత దగ్గరగా ఉన్నారు తండ్రి. నాయనా ప్రభా, మేము ఎవరి వైపు చూడకుండా నీ వైపు చూసేటువంటి శక్తిని మాకు ఇవ్వండి ప్రభా. నిరాశల్లో కూరుకుపోయినప్పుడు, సమస్యల్లో కూరుకుపోయినప్పుడు దేవా నా తండ్రి సహాయం కోసం మిమ్మల్ని అడిగితే మీరు తప్పకుండా చేయగలిగిన దేవుడు అయ్యా. ప్రభు నామంలో ప్రార్థన చేయవారందరూ అని నా తండ్రి దేవా, మేమందరినీ మా ప్రార్థన అందరిది మీరు ఆలకిస్తున్నారు తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా స్తోత్రాలు తండ్రి. మీరు సహాయం చేయగలిగిన దేవుడు అయ్యా. నీకు వందనాలు ప్రభా. మీ ఆజ్ఞకు లోబడే వారంగా మమ్మల్ని ఉంచండి ప్రభా. మొరపెట్టడం మా వంతు, విడిపించటం మీ వంతు కనుక తండ్రి నాయన ప్రభా. మీకు మొరపెడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి సమస్యల నుంచి అయ్యా నా తండ్రి నాయన మీరు విడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ కృపనిచ్చి నడిపించండి. ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.